అందరికీ కూడా నమస్కారం అండి. టీడీపీ సీనియర్ నాయకురాలిని మాధవిని మాట్లాడుతున్నాను. నిన్న మాచర్ల నుంచి ఉన్నవ అనురాధ అనే అమ్మాయి ఫోన్ చేయటం జరిగింది. అక్క, నన్ను పార్టీలో సస్పెండ్ చేశారు అంట. నిజంగా వాస్తవానికి ఆ అమ్మాయి చాలా పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ తరఫున. ఏదైనా తెలుసో తెలియకో ఏదైనా చేస్తే నాయకులు అనేవాళ్ళు ఒక కుటుంబం తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. చెప్పేటప్పుడు అధికారంలో లేనప్పుడు వాళ్ళు ఇల్లు వాకిళ్ళు అన్నీ వదిలిపెట్టుకొని ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి పనిచేస్తారు. అప్పుడు మీకున్నాం మేమని చెబుతారు. అధికారంలోకి వచ్చాక ఎందుకు అంత సస్పెండ్ చేస్తున్నారో అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. రెండు, అమ్మాయి ఏమని బాధపడిందంటే, నేను రామ్మ బ్రహ్మన్న మంచోడే కదా మాట్లాడదాము అన్నా. నేను అంత తప్పు పని ఏం చేశానక్క, నేను వాళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి. నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వాళ్ళు వచ్చి ఉంటున్నారు పార్టీల్లో, నేను దాన్ని ఖండించాను అని చెప్పింది. వాస్తవం కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దేనికి మన పార్టీలో ఉన్న కార్యకర్తలు చాలకనా, లేకపోతే మన పార్టీలో ఉన్న నాయకులు చాలకనా? వాళ్ళని తీసుకొస్తున్నారు, రాగానే వాళ్ళని వేదికల మీద ఎక్కి కూర్చోబెడుతున్నారు. అంటే ధర్నాలు చేసిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు వీళ్ళు పోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. అందరు ఎమ్మెల్యేలు కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు తీరు ఎట్లా ఉంది. ఇది ఏళ్ల తరబడి ధర్నాలు చేసి పోరాటాలు చేసి మీరు జైల్లో ఉన్నప్పుడు ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద నిరసన తెలియజేసి పోలీసుల చేత లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి ఇవన్నీ చేసిన వాళ్ళు మన పార్టీ వాళ్ళు. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళు వచ్చినా వాళ్ళ గుండాయిజం రౌడీయిజంలానే ఉంటుంది మన పార్టీ మీద కూడా. వాళ్ళు చేసిన పనులు అసలు మీరు ఎలా మర్చిపోతున్నారు? పార్టీ ఆఫీసులో పగలగొట్టారా? అసెంబ్లీలో భువనమ్మ గారిని అంత అవమానించారు. మీరు ఏ విధంగా మర్చిపోయి వాళ్ళని పార్టీలో తీసుకుంటున్నారు? ఎటుపోతాయి ఆ బుద్ధులు? ఈ అమ్మాయిని పార్టీలో తీసుకోవాల్సిందిగా, లేదంటే ఆ అమ్మాయి తరపున పల్నాటి ఆడపడుచుగా మేము నిరసన తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ.